టీటీడీ ఆగమ సలహా మండలి ప్రధాన అర్చకులు పేద పండితులు దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు వరుణ యాగంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి తగు సూచనలు సలహాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. భారతీయ సనాతన ధర్మంలో వర్షాలు సమృద్ధిగా కురవడానికి కరువు నివారణకు జలాలకు అధిపతి అయిన వరుణ దేవుడిని వరుణ యాగంతో ప్రార్థించేవారన్నారు. హిందూ సనాతన ధర్మంలో వరుణ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, పుత్రకామిష్టి యాగం వంటివి పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన యాగాలన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో వరుణ యాగాలు, హోమాలు నిర్వహిస్తే మేఘాలు వర్షించి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు రైతులు హర్షిస్తారని నవీన్ అన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో కారణంగా భారతదేశంలో ఈ సంవత్సరం చాలా తక్కువ వర్షపాతం నమోదవుతోందని, దీని కారణంగా రైతులు ప్రజలు నీటి సమస్యతో, కరువు కాటకాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రాకముందే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కలియుగంలో మన పూర్వీకులు చేసిన వరుణ యాగాలను టీటీడీ శాస్త్రోక్తంగా వెంటనే ప్రారంభించారన్నారు. టీటీడీ కాలానుగుణంగా వేద శాస్త్రోక్త యజ్ఞ యాగాదులను నిర్వహిస్తే తిరుమల శ్రీవారి అనుగ్రహంతో వర్షాలు కురుస్తాయని గత అనుభవంతో స్పష్టంగా తెలుస్తుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో తిరుమలతో పాటు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో పలుమార్లు వర్షాల కోసం వరుణ యాగాలతో సహా వివిధ వేద శాస్త్రోక్త యజ్ఞ యాగాదులను ఘనంగా నిర్వహించిందన్నారు. గతంలో సుమారు 2-3 దశాబ్దాల క్రితం శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామివారి ఆధ్వర్యంలో తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో మహాయజ్ఞాలు నిర్వహించబడిన విషయం టీటీడీ అధికారులకు, భక్తులకు తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, పర్యావరణ పరిరక్షణ, విశ్వశాంతి, లోకక్షేమ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కాలానుగుణంగా వేద శాస్త్రోక్త యజ్ఞయాగాదుల నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ వైదిక సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారం, వారసత్వ పరంపరను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. యజ్ఞ యాగాదుల ప్రాశస్త్యం గురించి ప్రజల్లో అనేక విశ్వాసాలు, అనుభవాలు ప్రచారంలో ఉన్నాయని, అగ్నిహోత్రం, యజ్ఞ యాగాదులు పర్యావరణ శుద్ధి, ఆధ్యాత్మిక ప్రశాంతత, విశ్వశాంతి, లోకక్షేమానికి దోహదపడతాయని, తద్వారా సకాలంలో వర్షాలు కురవడం, ప్రకృతి సమతుల్యత, పరిరక్షణ, విశ్వశాంతి, లోకక్షేమం, ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు వంటి ఉన్నత లక్ష్యాల సాధన కోసం టీటీడీ తిరిగి కాలానుగుణంగా వేద శాస్త్రోక్త యజ్ఞయాగాదులు నిర్వహించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని భక్తులు కోరుతున్నారన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటే భక్తుల్లో ఆధ్యాత్మిక విశ్వాసం మరింత బలపడడంతో పాటు వైదిక సంప్రదాయాల పరిరక్షణకు టీటీడీ మరోసారి ఆదర్శంగా నిలుస్తుందని నవీన్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీటీడీ ఆధ్వర్యంలో వరుణ యాగానికి వెంటనే స్వీకారం చుట్టాలని నవీన్ విజ్ఞప్తి డిమాండ్ చేశారు. భారతీయ సనాతన ధర్మంలో వర్షాలు కురవాలంటే వరుణ జపాలు చేయాలండి. ఎందుకంటే మన పూర్వీకులంతా కూడా మన హిందూ సనాతన ధర్మంలో గతంలో అశ్వమేధ యాగం కానీ, రాజసూయ యాగం కానీ, పుత్రకామేష్టి యాగం కానీ, అదే కరువు కాటకాలని అధిగమించేందుకు వరుణ యాగాలు చేసిన సందర్భం, చరిత్ర మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాయండి. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖచ్చితంగా వర్ణ యాగాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి, అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, ఈరోజు దేశవ్యాప్తంగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కరువు కాటకాలతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఇలాంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళంతా కూడా సలహాలు, సూచనలు ఇచ్చి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగాలను టీటీడీ అనుబంధ ఆలయాలలో ఖచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని చెప్పని నేను స్థానికునిగా, బీజేపీ నాయకునిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు కూడా చొరవ చూపాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, అప్పుడు కరువు కాటకాలతో అలమటిస్తున్నప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పలుమార్లు వర్షాల కోసం యాగాలు చేశారండి. అదేవిధంగా 2 దశాబ్దాల క్రితము శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో తిరుమల గోగర్భం డ్యాం వద్ద బ్రహ్మాండంగా మహాయజ్ఞాలు చేశారండి ఈ వర్షాల కోసం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, పర్యావరణ పరిరక్షణ, విశ్వశాంతి, లోకక్షేమం కోసం వీటన్నిటి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వేద శాస్త్రోత్తర యజ్ఞ యాగాదులకు ప్రాధాన్యతనివ్వాలి. టీటీడీ ధర్మకర్తల మండలి ఇతర విషయాల మీద ప్రతినిత్యం చర్చిస్తూ ఉంటుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు రాష్ట్రంలో కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ వర్షాలు లేకపోవడంతో రేపు రాబోయే రోజుల్లో కరువు కాటకాలను ఎదుర్కొనే పరిస్థితులు వస్తున్నాయి. రేపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. మనకున్నటువంటి నీటి వనరులు
ఎంతవరకు ఉన్నాయి, భవిష్యత్తులో ఒక 3 నెలలు 6 నెలల తర్వాత వర్షాలు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అధిగమించాలని చెప్పని ఇప్పుడే కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి అనుగ్రహం కోసం టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల కొండపైన వర్ణ యాగాలు వెంటనే ప్రారంభించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే యజ్ఞ యాగాదుల ప్రాశస్త్యం గురించి ప్రజల్లో అనేక నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయండి. మనము ఒక ఇంట్లో శుభకార్యం చేసుకోవాలంటే హోమాలు నిర్వహిస్తాం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, మన ఇల్లు సుభిక్షంగా ఉండాలని. అదేవిధంగా కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలో మనం గాని యాగాలు నిర్వహిస్తే యావత్ ఈ జగత్తంతా కూడా, లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడతాయి. కరువు కాటకాలతో రైతులు, ప్రజలు అలమటించే పరిస్థితే ఉండదు. కాబట్టి ఆ దిశగా టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి వెంటనే ఈ వర్ణ యాగానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి.